గోల్నాకలో మేము ఆల్రెడీ సెట్టింగే కాబట్టి గోల్నాక మీద తప్పకుండా మాకు అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు రిజర్వేషన్లు వేసినప్పుడు దాని అనుగుణంగా నేను అప్పటికి మీకు రిజర్వేషన్ల టైంలో మీకు అందరికీ ప్రతి మీడియా మిత్రులకి నేను వివరిస్తాను. ఎవరి ఇంట్లోకి వెళ్ళి టికెట్లు వచ్చేటి కాదు, ఎవరి సొత్తు కాదు. పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే మేము ఎవరైతే వాళ్ళ టికెట్ ఇలా టికెట్ అని చెప్పుకునే వాళ్ళకి నేను మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు మేము ఉన్నప్పుడు టీఆర్ఎస్ గా? ఈ రోజు టీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కలిసినే ఈ రోజు ఎమ్మెల్యేగా ఇలా గెలుపొందడం జరిగింది. అదే విధంగా అప్పుడున్నటువంటి గవర్నమెంట్ లో కూడా కార్పొరేటర్లు గెలవడం జరిగింది. కానీ ప్రతి ఒక్కరం ఐక్యతగా పనిచేయాలి, బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేయాలి. ఈ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కలిసిపోయే విధంగా చర్చలు జరుగుతాయి తొందరలో తప్పకుండా. అది నాకు ఆ నమ్మకం పూర్తి విశ్వాసం ఉంది. ప్రజల పక్షాన్ని నిలబడతాం మేము తప్పకుండా. పార్టీ నిర్ణయం మా నిర్ణయం ఒకటే. పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా కేటీఆర్ గారు కావచ్చు, మా హరీష్ అన్న గారు కావచ్చు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, అప్పుడు సెట్టింగ్లు అంటే సెట్టింగ్లకు ఇస్తారు. పార్టీ నిర్ణయం ఉంటుంది. ఈ రోజు నీవు అని ఎవరైతే అనుకుంటున్నారో ఆ మాయలలో పడకండి. స్థానికంగా ఎవరైనా సరే కార్పొరేటర్ టికెట్ అనేది పార్టీ నిర్ణయం ఉంటుంది. ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఇస్తే మాత్రం ఇప్పుడు ఎవరిష్టం ఇస్తానికి ఇది పార్టీ ఎవరి అయ్యేసము కాదు. పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీ నిర్ణయిస్తుంది. కార్యకర్తలు ఎవరు, మంచులు ఎవరు, చెడ్డలు ఎవరు పార్టీకి అన్ని తెలుసు. ఆ టైం వచ్చినప్పుడు పార్టీ సందర్భం బట్టి పార్టీ నిర్ణయిస్తుంది.